నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెట్రాజుపల్లిలో వర్షం తీవ్రతను మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముంతా తుఫాన్ ప్రభావం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను కోలుకోలు దెబ్బతీసింది. బుధవారం రాత్రి కురిసిన ఆ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల వరదలో ఒడ్లు కొట్టుకుపోగా మరికొన్ని చోట్ల ధాన్యపు రాశుల్లో మొలకలే దర్శనమిస్తాయి. మనం ప్రస్తుతం డిచ్పల్లి మండలం మెంట్రాజుపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు వడ్లు అమ్ముకునే దశలోనే ఇంతగా వడ్లు తడిసి మొలకెత్తడానికి కారణం ఏంటి అసలు? మేము గత 15 రోజుల నుంచి వరి కటింగ్ చాలు చేయడం జరిగింది. అయినా ఆల్రెడీ మేము మామూలుగా అంటే ఒక 15 ఎకరాలు. ముందుగా నా పేరు సుదర్శన్ రెడ్డి, మాది మెంట్రాజుపల్లి గ్రామం, మండలం డిచ్పల్లి, జిల్లా నిజామాబాద్. మేము గత 15 రోజుల నుంచి వరి కటింగ్ చాలైంది, మేము కోసాము. నాకు ఒక 5 ఎకరాలు ఉంది, ఇంకో 15 ఎకరాలు కౌలు చేశాను. వాస్తవంగా ఈసారి ఎందుకేమో తెలియదు, అధిక వర్షాల ద్వారా కూడా నేను 20 ఎకరాలు వేస్తే కనీసం 28 ట్రాక్టర్లు వెళ్ళినాయి. అంటే ఎకరాన కనీసం నాకు తెలిసి ఎకరాన 20 క్వింటాలు కూడా రాని పరిస్థితి. ఈసారి కూడా మేము చాలా పెట్టుబడి కూడా పెట్టాం. పెట్టుబడి కూడా 30,000 పైన పైచిలకైంది. స్ప్రేలు కూడా చాలా చేయడం జరిగింది. లాస్ట్ టైంకి వచ్చే వరకు మేము కటింగ్ చేసి ఆరైంది. ధాన్యం మారిన తర్వాత కూడా మ్యాచర్ చేసే టైం అంటే మామూలుగా ఇంకొక ఆ రోజు చేస్తూ ఉన్నాం. అనుకోకుండా వర్షం కురిచింది. ఆ వర్షానికి మామూలుగా తడిసింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆరబెట్టాము. మళ్ళీ నిన్నగాక మొన్న పెద్ద అంటే మామూలు వర్షం కాదండి, చాలా పెద్ద వర్షం. ఆ వర్షానికి మొత్తం ధాన్యం తడిచి ముద్దైందంటే అది చెప్పలేని పరిస్థితి. దాన్ని ఏం చేసామంటే మళ్ళీ తీసి మళ్ళీ వేరే ప్లేస్లో, అంటే ప్లాట్ఫామ్ కూడా లేదు కాబట్టి దీన్ని తీసి ఇంకా వేరే ప్లేస్లో కూడా పోయడం జరిగింది. అయినా మా బాధలు ఇప్పటికి కూడా చాలాసార్లు ఇక్కడ ఇప్పటికి వాస్తవానికి జిల్లా యంత్రాంగం కూడా ఎవరు కూడా స్పందించిన వాళ్ళు లేరు. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, మరి రైతులు ఇంత కష్టపడుతున్నారు, కనీసం ఏం జరుగుతుంది వచ్చిన వాళ్ళు కూడా లేరు. మా డిమాండ్ ఏంటంటే ఒకటే అండి, రైతుల్ని ఇప్పుడు తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం ఎటువంటి కడత లేకుండా మా రైతుల్ని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. అదేవిధంగా రైతులకు ఇస్తానటువంటి ఏదైతే మీరు చెప్పారో దాని బోనస్ అన్నారు, బోనస్ వల్ల కూడా చాలామంది ఏం చేశారంటే ఈసారి కూడా సన్నాలు వేస్తే బోనస్ అని చెప్పేస్తే మా దగ్గర ఇంతకుముందు అందరూ దొడ్డు వేస్తుండే. ఏదైతే బోనస్ అని చెప్పారో ఆ బోనస్ వల్ల కూడా మేము చాలామంది ఉన్న మొత్తం మా గ్రామంలో మొత్తం 99.9 కూడా సన్న రకం ఎంచుకున్నారండి. ఎందుకంటే బోనస్ వస్తుంది కదా, ఆ బోనస్ వల్ల కూడా ఏమన్నా పెట్టుబడి వెళ్తుంది కదా అని చెప్పేసి ఆ విధంగా చేశారు. లాస్ట్కి వచ్చే వరకు మా పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని చూస్తూ ఉంటే మాకు వాస్తవంగా కన్నీళ్ళు ఆగడం లేదు. అంటే తిన్నమన్నగా అన్నం తినబుద్ధి కావట్లేదు, పడుకుంటే నిద్ర వస్తలేదు. ఎందుకంటే మామూలు కాదండి, అందరూ ఆ రైతాంగాన్ని అంటే చూస్తూ ఉంటే పొద్దు నుంచి పడితే రాత్రి 12 గంటల దాకా ఇక్కడ ఉంటున్నారు. ఆ ఊర్లో చూడండి, ఊర్ల కంటే ఇక్కడనే ఎక్కువ ఉంటున్నారు. మా బాధ ఏంటంటే మేము నిన్న కానీ మొన్న కానీ 2-3 డేస్ బ్యాక్ కూడా మేము చాలామందికి చెప్పాము. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కనీసం ఇక్కడ ఇంతమంది రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, కనీసం మీ సిబ్బందిని పంపించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఆర్ఓ గారికి చెప్పి మరి ఇక్కడ ఏం జరుగుతున్నది మరి కనీసం మరి చూద్దామన్నట్టు చెప్పాలి కదండి. కానీ మా గోస ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో వరి పంట వేశారు? ఇప్పుడు మొలకెత్తిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? విపరీతమైన బాధ అవుతుందండి మాకు. చిన్న సన్నకారు రైతులు అందరూ పట్టాలేసు ఇప్పుడు గత 4 రోజులుగా కురిసే వర్షాలకు విపరీతంగా వడ్లు తడిసి కొట్టుకపోయి పట్టాలు విపరీతంగా కిరాయిలకు పట్టాలు తీసుకొచ్చి ఎటు బొలిపినాయి. పదనున్న భూమి మీద అసలు ఎటువంటి ప్రయోజనం కనిపిస్తలేదు. మొలకొచ్చి మొత్తం వడ్లన్నీ విపరీతంగా మొలకొచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మేమున్నాం. గతంలో మేము పొలాలకు, వరి చేనులకు ఎన్నో రకాల మందులు కొడుతూ ఏవో చేస్తూ పసిపిల్లల్లాగా కాపాడుకున్న వరి చేనులను ఈరోజు మేము తీసుకొచ్చి అమ్ముకొని అన్నం తినే టయానికి ఇదేదో అన్నం మట్టి కొట్టినట్లు అయిపోయింది మా పరిస్థితి. ఎందుకంటే ఈ మొలకొచ్చిన ధాన్యాన్ని గవర్నమెంటు సత్వరమే కొనుగోలు చేయాలి, మా చిన్న సన్నకారు రైతులందరికీ న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ మొలకొచ్చిన ధాన్యం చూస్తే ఇదని ఎవరు కొంటారు, ఏం చేస్తారు, ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. ఇంతవరకు కలెక్టర్ గారు కూడా ఎవరినైనా పంపించి మాకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ గత 4 రోజుల నుంచి చూసినట్లయితే విపరీతమైన మంది దీన్ని అటు బొలుపుతూ ఇటు బొలుపుతూ పట్టాలు కిరాయికి తెస్తూ ఈ ప్రత్యేక ఇలా ఇన్ని రకాలుగా వేసినా కానీ మొలక నానిన వడ్లు మొలక రావడం మాత్రం ఆగలేదు.
కానీ మాకు రైస్ మిల్లర్లు కానీ గవర్నమెంట్ కానీ మా ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. మన కలెక్టర్ గారిని తత్వరమే ఇక్కడ చర్య ఎవరినైనా పంపి ఇక్కడ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, మీరు ఈ ధాన్యం మొత్తం అంతా కూడా ధాన్యం తడిసి ముద్ద అయింది కదా, మీరు ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు దిగుబడి పెట్టినటువంటి పెట్టుబడి వచ్చే అవకాశం ఉందా? ఇప్పటివరకు ఎకరానికి 35,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి పెట్టినాము. ఈ వాటర్ అడ్లు అకాల వర్షం అనుకోకుండా వర్షం రావడం వల్ల ధాన్యం తడిసి ముద్దైనది. కాబట్టి ఈ ధాన్యాన్ని ఆ పట్టలకి ఈ పట్టలకు మార్చడం చాలా ఖర్చు అవుతుంది. ఎకరానికి అడ్లు ఎండబెట్టాలంటే ఒక 4-5 వేల ఖర్చు వస్తున్నది. దీనికి ధాన్యాన్ని కలర్ మారిన ధాన్యాన్ని మరి మొలకొచ్చిన ధాన్యాన్ని తక్షణమని కొనుగోలు చేయాలి. ఈ కడత లేకుండా ధాన్యాన్ని రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, కడత లేకుండా, తాలు తప్పు లేకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గవర్నమెంట్ని మరియు కలెక్టర్ గారికి వినియోగిస్తున్నాం మెట్రాస్పల్లి గ్రామస్తుల తరఫున. అంటే మీ పరదాలే ఒడ్లపై కప్పుకున్నారా? ప్రభుత్వం ఏమైనా టార్పాలిన్ అందించింది? మేము కిరాయి తీసుకొచ్చుకొని పరదాలు కప్పుకున్నాం, కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి పరదాలు కానీ ఎలాంటి సహకారం అందలు ఇప్పటివరకు. ఆగామ గోచారంగా తయారైంది ఇక్కడ రైతుల పరిస్థితి. మీరు మీ ఈటీవీ తరపున మేము వినియోగించేది ఏంటంటే ఒక్కసారి ఈ ధాన్యాన్ని మేము చేసే పనులని కావాలని చూపిస్తే బాగుంటుంది. అది మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారని మీ ఈటీవీ తెలంగాణ తరపున మేము రైతులందరం మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, నిన్న అధికారులు కూడా అన్ని కొనుగోలు కేంద్రాలు పరిశీలించమని చెప్తున్నారు, బాయిలర్లకు తరలించాము ఈ వడ్లు అని చెప్పి అన్నారు. మరి మీ కొనుగోలు కేంద్రానికి అధికారులు ఏమైనా వచ్చారా? వారు ఏమన్నారు? ఈటీ వారికి నమస్కారం. ఇప్పటివరకు ఎవరు కూడా రాలేరు, అధికారులు కూడా రాలేరు. మరియు ఈ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని మేము ఏం చేస్తున్నామంటే మీ ఈటీ ద్వారా కలెక్టర్ గారికి ఒకటే విన్నాం సార్. మేము సన్న రకం పెట్టి చాలా లాస్తున్నాం సార్. అధిక పెట్టుబడులు పెట్టి మేము ఎకరానికి మేము 40 క్వింటాలు పండించేది 20 క్వింటాలు వస్తున్నాయి. దాని ద్వారా రైతు నష్టపోతుండు. దానితో మళ్ళీ దేవుడు మీకెళ్ళి వర్షంతో కాలు పెడితే మా ప్రాణాలు పోతున్నాయి సార్. మీకు ఇటీ ద్వారా ఒకటి కృతజ్ఞతతో చెప్తున్నా సార్, బాధతోటి మా రైతుల్ని కాపాడాలని ఒకటి చెప్తున్నా సార్. దీని తర్వాత ఇక్కడ నుంచి మ్యాచర్ వచ్చి ప్యాక్ చేసి మేము లారీకి పంపిస్తే అక్కడ రైస్ మిల్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. గోసాతోటి 2 లారీలు కూడా వాపసు వచ్చినాయి మా దగ్గర. ఇటువంటి ధాన్యాన్ని మేము ఇప్పుడు దీన్ని కొనాలంటే ఎవరు కొంటారు సార్? ఇప్పుడు దీని గురించి మీరు కడత లేకుండా రైతులకు నష్టం జరగకుండా ఎటువంటి పరిస్థితుల్లో కానీ రైతులకు మెట్రాస్పల్లి ఈ శివారులో ఐకేపీ కేంద్రం నుంచి పోయిన లారీలు వాపసు రావద్దు సార్. అక్కడ మ్యాచర్ అని అక్కడ కడత తీస్తున్నారు, మాకు ఇక్కడ కడత తీస్తున్నారు. ఈ కడత లేకుండా ఈ నల్ల ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని రైతు నష్టపోకుండా మీ ఈటీ ద్వారా కలెక్టర్ గారు చూడాలని, రేవంత్ రెడ్డి గారు కూడా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పెద్ద మంచి చెప్పండి, మీరు ఎంత మ్యాచర్తో కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు? ఈటీవీ ఛానల్కు నమస్కారము. మరియు మా యొక్క రైతుల బాధను, ఈ ఇబ్బందిని ఎదుర్కోవాలా, ఈ సమస్యను చూడాలా అన్ని విధాలా. ఒకటి ఏంటంటే మేము ఇంత డబ్బు పెట్టినాము, ఈ రకంగా మాకు భగవంతుడు వరుణుడు బాధ పెట్టి ఇబ్బంది పెట్టడం వల్ల మాకు ఈ వడ్లు కలర్ మారడం వల్ల దీన్ని కొనుగోలు చేసి మీరు ఎలాంటి ఇది చేయకుండా కటింగ్ లేకుండా చేసి మాకు మంచి మార్గాన్ని చూపించాలా. మళ్ళొకటి దీని మీద ఇప్పుడు కప్పుకున్న దాని మీద తాడ్పత్రులు కూడా మేము పెట్టి అవి వేయడం వల్ల ఏమవుతుందంటే దునియా ఒక్కొక్క ఎకరానికి 4-5 వేల ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ప్లస్ ఈ పెట్టుబడి 30-35 వేలు 40 వేల ఖర్చుతోనవుతుంది. ఇవాళ రైతే రాజు, రైతే అన్నదాత, సుఖీభవ ఎన్నో రకాలుగా అందరూ చేస్తారు. కానీ ప్రభుత్వం ఉంది, ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలా. ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాడు సిబ్బందితో. ఒక్కసారి కూడా ఇక్కడ ఒక రోజు 200-300 రైతులు పనిచేస్తున్నారు. ఒక్క సిబ్బంది కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏ అధికారి కానీ ఇక్కడ వచ్చి పర్యవేక్షించలేదు. ఇది చాలా పొరపాటు. మేము రైతులకు చేస్తున్నాం, రైతుకి అన్ని విధాల సన్న రకాలకు బోనస్ అన్నాడు. ఆ సమ్మరిలో చేస్తున్నప్పుడు అప్పుడు ఇబ్బందులతో ఎదుర్కొన్న ఆ బోనస్ ఎగ్గొట్టిండు. ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం, రైతుకే అన్ని విధాలు మేము చేస్తున్నాం అనడం చాలా పొరపాటు. ఏ గవర్నమెంట్ అయినా ఎవరు కానీ మంచిగా ఆలోచనతో చేయాల్సింది ఏంటంటే రైతుకు మాత్రం రైతే రాదని చెప్పడం గొప్ప కాదు, రైతుకు న్యాయం చేయడం గొప్ప. రైతుకు న్యాయం జరపాలా. ఇప్పుడు ఈ మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? మాకు కలెక్టర్ గారు దీని మీద స్పందించి అధికారులతో, ఎంఆర్ఓ గారితో కానీ ఇక్కడి నుంచి కానీ మా దగ్గరకు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయాలి, చూడాలి. మా యొక్క బాధలను
మా యొక్క శ్రమను మా శ్రమ అధికంగా ఉత్తగా పోతుంది కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది. దీన్ని గమనించి మా చేస్తున్న శ్రమ వ్యర్థమవుతుంది కాబట్టి మా కళ్ళకు కూడా నీళ్లు రావడం, మనసులో బాధతోనే మాట్లాడుతున్నాం. ఇది గమనించి మా పెట్టుబడికి కూడా మాకు డబ్బులు ఈరోజు రావు. దీని గురించి ఎవరు స్పందిస్తున్నారు, ఎవరు అది చేస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళు దీని గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని తొందరపాటు నిర్ణయం తీసుకొని అది చేయాలి. ఇది మాత్రం ధాన్యాన్ని ఇంకా 3-4 రోజులు ఇక్కడ ఉంటే మాత్రం మట్టిపాల అయితే తప్ప ఇది మాత్రం పనికిరాదు. ఇది పనికిరాదు కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించి దయచేసి వాళ్ళకు సవినయంగా మనవి చేస్తున్నా, ఖచ్చితంగా వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకొని సిబ్బందిని ఎంఆర్ఓ గారికి చేసి దీన్ని ఒక తోల తీసుకొస్తారని నమస్కారం తెలియజేస్తున్నా. ఇది మొత్తంగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి అధికారులు ఎవరు రాలేదని చెప్పేసి అయితే ఆ రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. తరుగు తెమ్మె పేరుతో ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.